ఫ్రెండ్స్, నా స్టైల్లో మామిడికాయ అల్లం పచ్చడి ఎలా పెట్టాలో ఇంకెందుకు లేట్, ఈరోజు వీడియో అయితే అదేనండి. సో నేనైతే ఈరోజు మామిడికాయ అల్లం పచ్చడి పెడుతున్నాను. ఇంకా మామిడికాయలు అయితే ఇలా చిన్న సైజులో మామిడికాయలు అయితే తీసుకున్నాను. సో ఇంకా వక్కలు కూడా కొట్టిపించుకొని వచ్చాను. ఇంకా వీటిలో జీడి ఇంకా పైన పొట్టులా ఉంటుంది కదా, అంతా తీసి మంచిగా తడి లేకుండా మంచి క్లాత్ అంతా క్లీన్ చేసుకొని మంచిగా పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒక టబ్లోకి వేసేసుకొని ఇవి కలర్ పోకుండా నేను ఇప్పుడు ఇందులోకి అయితే ఒక గ్లాస్ సాల్ట్ అనేది వేస్తున్నాను. ఈ గ్లాస్ సాల్ట్ ఎందుకు వేసి మిక్స్ చేస్తున్నా అంటే, సో ఈరోజు నేను అనుకోకుండా పచ్చడి అయితే పెడుతున్నా అప్పటికప్పుడు, ఇంకా టైం సీజన్ అయిపోతుంది అనేసి. సో అవి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు నేను ఒక గ్లాస్ సాల్ట్ వేసేసుకొని 3 మ్యాంగో సాల్టే వేస్తున్నాను దీంట్లోకి అయితే. ఇప్పుడు ఒక గ్లాస్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే, మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మసాలాలు అన్నీ కూడా పొడులన్నీ రెడీ చేసుకునే వారికి అవి కలర్ చేంజ్ అవ్వకుండా, కలర్ నల్ల మామిడికాయ ముక్కలు అంతా కూడా నల్లగా అవ్వకుండా చాలా బాగుంటుంది. సో ఇది చిన్న టిప్ అన్నట్టు. సో తెలియని వాళ్ళకి ఎవరికైనా ఉంటే యూజ్ అవుతుంది. సో తెలిసిన వారైతే లైట్ అండి, అంతే. ఇంకా చూసారు కదా, ఇలా అంతా మంచి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇంకా నేను ఈ వెల్లుల్లిపాయలు అయితే ఇవి పచ్చడి వెల్లుల్లిపాయలు అంటారండి, ఇలా పెద్దగా ఉంటాయి చూసారు కదా. సో ఈ వెల్లుల్లిపాయలు చాలా టేస్ట్గా ఉంటుంది, కొంచెం ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఇవి ఒక 1/2 kg పక్కన పెట్టేస్తున్నాను పచ్చడి పైన వేయడానికి, నంచుకి తింటే చాలా బాగుంటుంది కదా. సో ఒక 1/2 kg ఇలా మొత్తం నేను కంప్లీట్గా 1.5 kg వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నా. 1/2 kg సపరేట్ పైన చల్లడానికి, కేజీ ఏమో పేస్ట్ చేయడానికి. ఈ కేజీ ఎల్లుల్లిపాయలు కూడా పచ్చడి ఎల్లుల్లిపాయలు చూసారు కదా పెద్దగా ఉన్నాయి. కేజీ అల్లం నేను క్లీన్ చేసేసుకొని మంచిగా తడి లేకుండా ఆరిన తర్వాత పీసెస్గా కట్ చేసుకున్నాను, ఎందుకంటే గ్రైండింగ్ తొందరగా అయిపోతుంది. 1/4 kg జీలకర్ర, ఇంకా 1/4 kg ఆవాలు మనకి పచ్చడి తాలింపుకి వేసుకోవడానికి. చూసారు కదా, ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇవి 1/2 kg మనం పైన చల్పుకునే వెల్లుల్లిపాయలు, పచ్చడి వెల్లుల్లిపాయలు. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకుందాం. బాండి అయితే పెద్దగా ఉంటే ఓకే, లేదు అంటే గిన్నె అయినా సరే పెద్దది పెట్టండి. సో పల్లి నూనె అయితే వేస్తున్నాను. నాకు ఈ పచ్చడికి 3 kg పల్లి నూనె అనేది పడుతుంది. ఇంకా ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర అయితే వేస్తున్నాను. ఒకేసారికి ఫుల్గా వేడి చేయకండి, ఎందుకంటే జీలకర్ర అంతా మాడిపోతుంది, తాలింపు మాడిపోతే అస్సలు బాగోదు పచ్చడి. కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఇలా మిక్స్ చేస్తుంటే ఇలా బురుగులాగా వస్తుంది చూసారు కదా. ఇంక ఇప్పుడు మనం ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఈ అల్లం పచ్చడికి ఎక్కువ క్వాంటిటీలో మనకు అల్లం అనేది పడుతుంది కాబట్టి, సో అందుకే ఫస్టే ఆయిల్ బాగా వేడి చేయకండి. ఇలా నార్మల్గా వేడిగా ఉన్నప్పుడు మనం తాలింపు వేసేసుకొని ఇప్పుడు అల్లం పేస్ట్ అంతా కూడా అందులోకి వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ మొత్తం నేను 2 kg అయితే వేస్తున్నాను నేను తీసుకునే క్వాంటిటీకి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేయాలి. ఇది ఒకటే చిన్న ప్రాసెస్ అన్నట్టు, లేదంటే కలుపుతూ ఉండకపోతే మాడిపోతుంది. ఇదంతా నాకు రెడీ అయిపోయింది తాలింపు అయితే. ఇప్పుడు నేను ఆల్రెడీ మామిడికాయలకైతే ఉప్పు కలుపుకున్నాను కదా, మరో గ్లాసు ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను చూసారు కదా. ఈ మరో గ్లాసు ఉప్పు కలుపుకున్నాను. అలాగే 150 grams అయితే ఆవపిండి వేసుకున్నాను చూసారు కదా. ఆవపిండి అంటే ఏం లేదు, మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆవాలైతే మిక్సీ పట్టుకోవడమే. ఇంకా నెక్స్ట్ జీలకర్ర పొడి, సేమ్ జీలకర్ర పొడి సేమ్ క్వాంటిటీ 150 grams. ఇది నేను వేయించి మిక్సీ పట్టుకున్నాను, ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు. సో ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కారం అనేది యాడ్ చేయాలి. కారం అయితే నేను కొలతలతో తీసుకున్నాను కాబట్టి 2 గ్లాస్ సాల్ట్ వేసాను. నిండుగా 5 glasses కారం అనేది యాడ్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే కారం అనేది వెయిట్ తక్కువగా ఉంటుంది, సాల్ట్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది అది సమానం వేస్తే మాత్రం ఉప్పు ఎక్కువ అయిపోతుంది. కావాలంటే మీరు అంతా మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చేసుకుంటే తక్కువగా అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా చూసారు కదా, నేను కరెక్ట్గా నిండు కొప్పురంగా అయితే నేను 2 glasses సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఫైనల్గా కొంచెం మెంతిపిండి వేసుకున్నా. 3 tables నుంచి 4 tables వేసుకోవచ్చు స్పూన్ని పట్టి. చిన్న స్పూన్ అయితే 3 tablespoon 4 tablespoon వేయండి, పెద్దగా ఉంటే 3 tablespoon వేయండి మెంతిపిండి, అంతే. ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. మెంతిపిండి మాత్రం మ్యాండేటరీ, ఎందుకంటే ముక్క అనేది మనకి 1 year వరకు మెత్తగా అవ్వకుండా నిలువుగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న 1/2 kg వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా, ఇవన్నీ మిక్స్ చేస్తుంటే భలే అనిపిస్తుంది, ఎంత కలర్ఫుల్గా ఉంది. అసలు వెల్లుల్లిపాయలు వేయంగానే ఎంత కలర్ వచ్చేసిందో పచ్చడికి కదా. పచ్చడి పెడుతుంటే అసలు ఇల్లంతా గుమ్మగుమ్మలాడుతుందండి, అసలు ఇంటి బయట వరకు వస్తుంది. మా ఆంటీ వచ్చి పచ్చడి పెడుతున్నావా అని అడిగింది అన్నట్టు. నిజంగా పచ్చడి పెడుతుంటే ఆ స్మెల్ భలే అనిపిస్తుంది కదా, వాళ్ళు ఎవరైనా వచ్చి అడుగుతుంటే కూడా మస్తు అనిపిస్తుంది. ఇంకా ఇది ఆ పచ్చడి అయితే ఇలా మంచి మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాతనే మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్ అంతా కూడా వేసుకోవాలి. కాకపోతే ఈ తాలింపు పెట్టుకున్న ఆయిల్ కంప్లీట్గా చల్లార్చుకోవాలి, అది కూడా పెద్ద ప్రాసెసే. చల్లగా ఆరకుండా మాత్రం గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా వేయకూడదు, కంప్లీట్గా చల్లారిన తర్వాతనే వేయాలి. ఆయిల్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. అసలు చెంచా మాత్రం పెట్టకండి. చాలామంది ఏంటంటే
చెంచా పెడతారు. సో చెంచా పెడితే కంప్లీట్గా మంచిగా మిక్స్ అవ్వదు. ఇలా చేత్తోనే బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. కానీ కొంచెం చేతి అయితే జాగ్రత్త, కొంచెం మంట మండుతూ ఉంటుంది. తర్వాత కొంచెం పచ్చడి అంతా అయిపోయినందుకు కొంచెం గీ కానీ ఏదైనా అప్లై చేసుకుంటే ఓకే. సో ఇలా పచ్చడి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఫైనల్గా ఒక్కసారి మనం మీకు సాల్ట్ ఏమైనా తక్కువ ఉంది అలా ఏమైనా అనిపిస్తే ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి అంతే. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి. చూస్తే ఎంత ఆ పచ్చడి అయినాక ఆ కష్టం అంతా మర్చిపోద్దామండి అసలు కదా. వేడి వేడి అన్నంలో అలా ఒక ముద్ద పెట్టుకొని తింటే ఏమైనా ఉంటుందా? ఏదైనా మామిడికాయ పచ్చడి మీదకి ఏది రాదు. సో మామిడికాయ పచ్చడి అంతా అందరూ వేడి చేస్తుంది అంటారు కదా. సో అందుకే నేను మామిడికాయ అల్లం పచ్చడి అయితే పెట్టాను అన్నట్టు. అది చలవ అన్నట్టు అల్లం అయితే. సో ఇప్పుడు ఇదంతా కూడా నేను ఒక బకెట్లోకి అయితే వెత్తి పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఆ పచ్చడి పెట్టిన దాంట్లో కాస్త అన్నం వేసి అలా కలుపుకొని తింటే మస్తు ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. వాసన అయితే గుమ్మమంటుందండి అసలు. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. సో నేనైతే ఈ టబ్లో కలిపాను కదా. సో అందులోనే అన్నం అయితే వేసి కలిపాను అన్నట్టు, వేడి వేడి అన్నం అయితే. ఇంక ఇలా ప్లేట్లో పెట్టేసుకొని అలా తింటే సూపర్ అండి అసలు. ఏమైనా ఉందా? మస్తు ఉంది అసలు. ఏది కూడా పనికిరాదండి, అంత అమోఘంగా ఉంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇదంతా చేతి మీదకున్న పచ్చడి ఇలా నాకుతే అసలు అంతేనండి, సూపర్. మాటలు రావట్లేదు. వీళ్ళు ఎంతమంది తింటారు చెప్పండి. చేశారు కదా మామిడికాయ అల్లం పచ్చడి రెడీ.